చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీయూహెచ్ 2122 3132 బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. R22 నుంచి R17 బ్యాక్వర్డ్ వేసుకున్న వాళ్ళంతా కూడా. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను. సో దాని ప్రకారం పేపర్ వాల్యుయేషను 3132 2122 కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు కూడా పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇక ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అదైతే నడుస్తూ ఉంది మనం అనుకున్నట్టు. అయితే ఈ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి ఈ 2122 కానీ 3132 కానీ రెండిట్లో ఒక రిజల్ట్ అయితే డిక్లేర్ అయ్యేదానికి ఛాన్సు ఉంది. అయితే రెండు ఒకేసారి 2-3 రోజుల గ్యాప్లో రిలీజ్ చేయాలంటే మాత్రం నవంబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఈ మంత్ ఎండింగ్కి ఖచ్చితంగా అయితే ఈ 2122 కానీ 3132 కానీ ఒక రిజల్ట్ అయితే ఖచ్చితంగా బీఫార్మసీది డిక్లేర్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో పేపర్ వాల్యుయేషన్ అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే మీరు ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి కష్టంగానే జరుగుతుంది. మిగతా బీఫార్మసీ సబ్జెక్టులు అన్నీ కూడా చాలా ఈజీగా జరుగుతుంది. ఎక్కువ పాయింట్లు కూడా మీకు వస్తాయి అన్నమాట. ఓకేనా. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను. ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.